మన గురించి ఎవరు ఏమనుకున్నా ఒకటి మాత్రం వాస్తవంగా మనం గ్రహించవలసింది ఏంటంటే, మనల్ని గురించి మన ప్రభు ఏమనుకుంటున్నాడు. నేనంటే ఇష్టం ఉందనుకోండి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. నేనంటే ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేనట్టు మాట్లాడతారు. అసలు ఇదంతా ఏముంది? వాళ్ళు ఇష్టపడితే ఏమవుతుంది, నాకు వాళ్ళు ఇష్టపడకపోతే ఏమవుతుంది? మీరు చెప్పండి. ఏమా, ఎవరో నలుగురిని ఇష్టపడ్డారని చూసాం, వాళ్ళు ఇష్టపడ్డారు, చాలా వాళ్ళు కోరుకున్నట్టుగా ఉన్నాం. కానీ ఎంతవరకు వాళ్ళని సంతోషపెట్టగలం? జీవితాంతం సంతోషపెట్టగలం వాళ్ళని? అసలు ఎవరినైనా పెట్టలేం. అందుకని ఎవరినో సంతోషపెట్టి మనం సాధించేది ఏముంది? ఏం లేదు. అయితే ఒక్కటి మాత్రం అనుకోవాలి, ప్రభా నేను నీ దృష్టిలో ఎలా ఉన్నాను? సాక్ష్యం ఏంటి? నేను నీ ఎదుట ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాను? యేసు ప్రభుని గురించి కూడా అనేక రకాల మాటలు మాట్లాడుకుంటుంటే ప్రభు అడుగుతాడు, అంటే ఎంత వివాదం ఉందో చూడండి. ఒక పెద్ద వివాదమే ఉంది యేసు ప్రభు గురించి. నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే సత్యం కాదు, నన్ను గురించి నా తండ్రి సాక్ష్యం చెప్పాలి. ఆయన చెప్తున్నాడు సాక్ష్యం నా గురించి.